కీర్తిశేషులు డాక్టర్ దాదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శైలేందర్ రెడ్డి మారికవలస శారదానగర్లో స్నేహనేత్ర వసతి గృహంలో ఉన్న అందులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినందుకు గాను ఓఎస్జీ ఫౌండేషన్, ఏఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు శివ దలాయి గుండాను, అరవింద్ చల్లా రామిరెడ్డి, ఆలియా సుబ్బు పాల్గొన్నారు. అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు నిద్రించి ఉన్నారు. మరి మనలాంటి వారికి చేస్తే ఆ భగవంతుడు చేసినట్లే ఆయన ఆత్మతృప్తి కోసం మరి వాళ్ళ ప్రేమించి ఈరోజు ఏర్పాటు చేశారు. మరి వారికి, వారి కుటుంబానికి మన స్నేహితుల ఆర్గనైజేషన్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, తదితర విషయాల్లో మరి దేవుడు దినదిన అభివృద్ధిని వారికి ఇచ్చేలాగా కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శివాచారిని అలాగే వారికి వచ్చినటువంటి మరొక సారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకొని మనం తదుపరి ప్రార్థించిన తర్వాత ఈ స్పెషల్ లంచ్ని మనం ఎంజాయ్ చేద్దాము. ఆకాశము నుండి మనను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మనను పంపిన దేవుని స్తుతించెదము. మండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. మా ప్రియులైన ప్రభావ సుధాకర్ రెడ్డి గారిని ప్రభావ మరి నాన్న ప్రభావ జ్ఞాపకం చేసుకునేటప్పుడు మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణం బట్టి, ఇంటి అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నీ సన్నిధిలో నాన్న ప్రభావ ఆత్మశాంతిని ప్రభావ మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి గొప్ప ఓదార్పును, నెమ్మదిని మీరు దయచేయమని అడుగుతున్నాం. అయా వారి యొక్క నాన్న ప్రభావ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం, తదితర విషయంలో నాన్న ప్రభావ మరి నూరంతులుగా మీరు వారిని దీవించమని అడుగుతున్నాం. వారితో పాటు వచ్చినటువంటి నాన్న ప్రభావ మరి శివగారిని నాన్న ప్రభావ మరొకసారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకు వారు ఇస్తుండగా వారికి నూరంతో ప్రతిఫలం మీరు దయచేయమని అడుగుతున్నాం. ఎవరికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆహారం ఎవరికైతే లేదో వారందరికీ సమృద్ధిగా మీరు దయచేయమని అడుగుతున్నాం. వారం తీర్చున్న మా దేవానికి కావాల్సిన శక్తిని తగ్గిపోవటం వల్ల ఏ ఆదరణ లేనటువంటి వాళ్ళని కొంచెం అంటే ఆ లైన్స్లో కూడా ఆఫ్మన్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం తీసుకొని చేస్తాం. దీన్ని మీరే రన్ చేస్తున్నారా సార్? దీనికి హెడ్ అంతా మీరేనా? మీరే చూసుకుంటారండి. నేను నా మెసేజ్ చూసుకుంటాను. ఓకే ఓకే. ఇది రెంటెడా? రెంటెడ్ కదా సార్. 2017లో దీన్ని మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నామండి. అంటే అంతకుముందు నేను కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత గ్రామ దేవతల పండుగలు ఇవన్నీ ఉంటాయి కదా సార్, వాటికి ఆర్గనైజ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది రోడ్డు పక్కన సోల్ సర్వీస్ చేసుకోవడం వల్ల మాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ లేవు. ఓకే. యాక్చువల్ బేసిక్ అయితే మాత్రం మన సంస్థ నడిచేది ఒకప్పుడు ప్రోగ్రామ్స్ అండి. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. 2017లో కొంతమంది సహాయంతో, అలాగే మేము అక్కడ పైసలు కూడబెట్టిన దాంతో, కొంత మా ఫ్యామిలీ సపోర్ట్తో మనం చేసుకున్నామండి. బేస్ అయితే ఓన్ సార్. ఓకే ఓకే. మా అమ్మగారి పేరు మీద ఉంది. మరి ఇప్పుడు ప్రోగ్రామ్స్ లేక కదా మళ్ళీ ఎలా రన్ చేస్తున్నారు? కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు ఏం లేదు సార్, మనకి 15 మంది కూడా అప్పుడప్పుడు ఏంటంటే ప్రాబ్లము వంటడానికి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మనకి ఏమైనా గ్రాసరీస్ పరంగా, తర్వాత వెజిటేబుల్స్ ఇలాంటి వాటిలో కొంచెం ఇబ్బంది పడుతున్నాం.
ఓకే ఓకే పూర్తిగా ప్రోగ్రెస్ లేదు సార్. వాళ్ళైతే ఒక 2000 3000 ఇస్తే చేసేస్తున్నారు. అదే నేను ఒక టీంని తీసుకొని 15 మంది తీసుకుని వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తే ఒక 20,000 15,000 కావాలి సార్. ఓకే డిస్టెన్స్ని బట్టి ఇప్పుడు అంత ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. అది సార్ మాకు వచ్చిన ప్రాబ్లం. సరే సరే మనకి జోగారావు గారు పరిచయం అయిన తర్వాత చాలా వరకు ఆయన కూడా కొంచెం సపోర్టుగా ఉన్నారండి. రైతుకి నెలకి ఏదైనా మనకి సహాయం చేయడం, ఎవరైనా ఒకవేళ వస్తానంటే వాళ్ళు తీసుకొచ్చి చూపించడం, అట్లాగా కొంత ఆయన ద్వారా సపోర్ట్. మీరు ఆయన ద్వారా నాకు పరిచయం అవ్వడం చాలా హ్యాపీ సార్.